శ్రీ మాత్రే నమః. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఎక్కడంటే తగరపల్స బస్ స్టాప్ అది దాటుతాం కదా హైవే నుంచి. వెళ్ళిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్ల తర్వాత వెనక పక్కనే ఎడం చేతి తిరిగితే ఒక సందు వస్తుంది, అంటే తెలుస్తుంది మనకు అంతా. ఆ రూట్లోంచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక 5-6 కిలోమీటర్లు అప్పు ఎక్కాలేమో. ఇదంతా అసలు ఎంత బాగుందంటే ఆ రోడ్డు కూడా చక్కగా వేసాడు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, నెమ్మదిగా వెళ్తే చూసుకొని రావచ్చు. అయితే కిందసారి వెళ్ళినప్పుడు రోడ్డు లేదు, అది కూడా వీడియో పెట్టాను. కానీ కిందసారి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక 8 months బ్యాక్ ఈ రోడ్డు అది వేయలేదు. ఇప్పుడు రోడ్డు వేసాడు. ఉగాది తర్వాత కంప్లీట్ అయిపోతుందండి, దర్శనాలు ఉంటాయి అని చెప్పారు. అప్పుడు అవలేదు, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నది. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. చూసాను మా ఏరియా చిన్నపిల్లలు వెళ్తారు, పెద్ద ఉందనుకో మళ్ళీగా వెళ్ళాలంటే. చిన్నపిల్లలైనా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం నడిస్తే డోర్ తీరిపోతుంది. చూడండి ఆ కింద ఊళ్ళు అదంతా గోస్తని నదట. నాకైతే తెలియదు, కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల దీన్ని ఏం కనుక్కోలేదు ఏంటి అని. రేవిడి రేవిడి పద్మనాభం అవన్నీ దాటాలి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూట్ వెళ్ళిన తర్వాత ఆ రూట్ నుంచి ఇంకా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అప్ ఎక్కాలి. మొత్తం కలిపి 5, 7, 15-20 కిలోమీటర్లు ఉంటుంది. తగరపల్స హైవే ముందు నుంచి. హైవే అంటే హైవే రోడ్ ఎక్కకూడదు. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. వచ్చామండి, కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కదా, కొంచెం బాగుంది. ఇగో ఈ మెట్ల మీద గుండా వెళ్ళాలి. అది యాగశాల, అది పద్మనాభుడు చక్కగా కనిపిస్తున్నాడు. కట్టిన కోవిల్ ఇది. నేను ప్రతిష్ఠ చేశాను. ఇదంతా కన్స్ట్రక్షన్ చేశారు. రోడ్డు ఏం లేవు. చక్కగా రాతి విగ్రహాలు రాళ్ళతో కట్టారు, స్తంభాలు అవి. ఇప్పుడు చక్కగా శనివారం పూజలు అన్నీ ఉంటాయంట. ఎవరైనా పాల్గొంటే పాల్గొనవచ్చు అని కూడా అక్కడ రాసి ఉన్నారు. ఓయ్ 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 అంతవరకు వెళ్ళకండమ్మా. చెప్పాను కదా మాకు టైం అయిపోతుంది, దానివల్ల గోవా కొంచెం తొందరగా చూసుకొని, అయినా పట్టింది పర్వాలేదు కొంచెం టైం. ఇదిగోండి దర్శనం అయిపోయింది. పద్మనాభుని దర్శనం కంప్లీట్ అయింది. చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకొని మళ్ళీ ఇలా కింద దిగిపోయాం అన్నమాట. ఇదండి ఇలా. ఓయ్ ఇవి 1300 మెట్లట. కిందనివి వేణుగోపాల స్వామి అంటే కృష్ణయ్య కోవిల్ ఉంది కిందని. ఆ కోవిల్కి కనెక్టింగ్ మాట. మొన్నటి వరకు మెట్ల మించే వచ్చేవారట ఈ అనంతన పద్మనాభ స్వామిని చూడడానికి. అయితే ఈ మెట్ల ద్వారానే అందరూ వెళ్ళేవారట మీదకి. 1300-1500 చెప్పారు. వెళ్తున్నారు కదండి అలా. ఆ కింద డౌన్లోకి ఎలాగ ఉన్నాయి మెట్లు. ఇప్పుడు ఈ రోడ్డు వేసారన్నమాట ఇన్ని సంవత్సరాలకి. ఇదిగోండి ఇక్కడ నుంచి యాగశాల, అది ఇది
లాస్ట్ ఇది మాట. ఇక్కడ బళ్ళు అవి పెట్టుకొని ముందుకు వెళ్ళచ్చు, మెట్లెక్కి వెళ్ళాలి అండి. ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అవుతున్నప్పుడు సన్సెట్ చూడాలి. అదెందుకు? ఎక్కడికో వెళ్ళి మనం పరిగెడతాం కదా, ఇక్కడికి వెళ్ళి సన్సెట్ చూడాలి. ఎంత బాగుందో పాప అసలు. ఇంకా జనాలు వస్తున్నారు కానీ మేమైతే రిటర్న్ అయిపోయాం మెల్లిగా. అది చూడండి ఎంత డౌన్, స్లోగా, చాలా స్లోగా వెళ్ళాలండి. ఇదండి ఇలాగా స్లోగా మళ్ళీ తిరిగి జాగ్రత్తగా కిందకు వస్తున్నాం అన్నమాట. నాకు ఎలా నచ్చితే నేను అవుతుంది తీసుకున్నాను. ఇలా సన్సెట్ చూసుకుంటూ జాగ్రత్తగా కింద దిగుతున్నామండి. అలాగా మెల్లిగా స్లోగా పొలాలు అవి, ఈ పొలాలన్నీ గోస్తని నదితోటే ఈ వరి అది పండుతుందట చుట్టుపక్కల ఊళ్ళన్నీ. ఆ వాటర్ చూసారా ఎలా ఉందో, ఒక చిన్న ఏంటి లేడీ అలా వచ్చేది ఏదో ఆకారంలా కనిపిస్తుంది ఆ వాటర్ అంతా. బాగుంది కదా సన్సెట్. ఆ కిందన వాటర్లో మళ్ళా సన్ను, ఇది అసలు ఇది కిందని వేణుగోపాల స్వామి కోవిల, అంటే కృష్ణయ్య ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, లక్ష్మీ నాకు కనిపిస్తున్నదండి. ఇక్కడ కూడా యోగశాల అవి ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ మాట, ఆ కిందకలాగా వచ్చేయాలి. స్తంభాలు చూసారా పాతమని. ఇది యాగశాల. ఇక్కడ
గంట స్తంభం. అలా లోపలికి వెళ్తే అయ్యవారు ఉన్నారు. నేను అవన్నీ తీయనండి, నాకు అంటే మీదని ఎందుకు తీసానంటే కొంచెం దర్శనం చేసుకుంటారు కదా అని అది తీసాను. అక్కడ ప్రసాదం ఇచ్చారు, తింటున్నాం. పాత కట్టడాలు కదా, చూడండి ఎంత బాగుందో. ఇది ఆల్రెడీ ఒకసారి తీసి పెట్టాను నేను, ఇక్కడ ఒకదానికి వెళ్ళాను కనుక ఇది పెట్టాను. కానీ ఇప్పుడు మళ్ళీ అన్నీ పెడితే మీరు కొంచెం చూస్తారు కదా అని పెట్టాను. ఎప్పుడైనా పిల్లలు ఎవరైనా నెక్స్ట్ తరం వాళ్ళు వచ్చి చూసి వెళ్తారనే ఒక చిన్న ఆశతోటి ఇవన్నీ పెడుతున్నానండి నేను. అక్కడ ఆవులు చూడండి, బుజ్జి పెయ్యలు ఎంత బాగున్నాయో. వీలైతే ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి.